Explore Vijayawada. So we are going to Ammavari temple. Left side lo undi. So idante Prakasham barrage undi. Danto paatuga meeku endante Bhavani Island kuda undi. So మనం ఈ రోజు ఏంటంటే విజయవాడని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఆస్పిషియస్ డే రోజు. సో నాతో పాటు మీరు కూడా రండి. విజయవాడ మీరు చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్ అండ్ వెనకాల అమ్మవారి టెంపుల్ వాడు చూస్తున్నారు కదా రైల్వే ట్రాక్. సో మంచి సూర్యోదయం వేళ ప్రకాశం బ్యారేజ్ నడుస్తున్నాము. చాలా చాలా బాగుంది. లెట్స్ ఎక్స్ప్లోర్ విజయవాడ. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి చూపించడానికి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఎక్స్ప్లోర్ విజయవాడ. జాయిన్ విత్ మీ.
హలో ఫ్రెండ్స్, సో మనం మార్నింగ్ చెప్పాం కదా విజయవాడకు వచ్చాము. సో విజయవాడ ఉన్నటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. దాంట్లో మార్నింగ్ అమ్మవారి టెంపుల్ని మనం దర్శించుకున్నాము. దాంతోపాటుగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అట్రాక్షన్స్ కూడా మనం చూసాము. అంటే ప్రకాశం బ్యారేజ్ కానీ లేదంటే చుట్టుపక్కల ప్లేసెస్ కానీ. సో ఇప్పుడు ఏంటంటే మనం భవానీ ఐలాండ్ చాలా మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ విజయవాడ. సో చాలా బాగుందంట. సో చూద్దాం మనం ఎట్లా ఉంటుంది అనేది. సో జస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో నేను కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఆ ప్లేస్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. చలో గాయ్స్, సో భవానీ ఐలాండ్స్కి మనం పడవ ప్రయాణం మొదలైంది జస్ట్ ఇప్పుడే. సో చూద్దాం ఎలా ఉండబోతుంది మన ప్రయాణం. సో కొన్ని స్పీడ్ బోట్స్ కూడా వెళ్తున్నాయి పక్కన. ఐ థింక్ దే ఆర్ ఎంజాయింగ్ మోర్. సో బోటింగ్ అంటే స్పీడ్ బోట్ అయితే చాలా బాగుంటుంది. బట్ మనకి ఇప్పుడున్న కన్వీనియన్స్ ప్రకారం పెద్ద బోట్లో వెళ్తున్నాము. సో జర్నీ టు భవానీ ఐలాండ్స్. ఫ్రెండ్స్, సో చూసినారు వెనకాల. సో ఇప్పుడే మనం భవానీ ఐలాండ్కి చేరుకున్నాము. సో దాదాపు ఒక 10 minutes జర్నీ అక్కడ నుంచి ఇక్కడికి. సో ఒకే ప్లేస్లో అటు ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం, ఇటు భవానీ ఐలాండ్ ప్లేస్ ఒక సందర్శనం, అటు ప్రకాశం బ్యారేజ్. సో మీరు విజయవాడకు వస్తే ఒకే ప్లేస్లో ఇన్ని ప్లేసెస్ చూసే ఒక బెస్ట్ ఆపర్చునిటీ మనకు విజయవాడ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి లోపల ఉండేటువంటి థింగ్స్ అండ్ లోపల ఉన్నటువంటి ప్లేసెస్ యొక్క యాక్టివిటీస్ అని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో నాతో పాటు జాయిన్ అవ్వండి. భవానీ ఐలాండ్. సో ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్, థింగ్స్ ఏమేమి ఉన్నాయి ప్లేసెస్ సంబంధించి అన్ని మీకు సో చూపించే ప్రయత్నం చేస్తాను. సో బీ రెడీ. చూస్తున్నారు కదా. సో భవానీ ఐలాండ్ లోపలికి వచ్చిన తర్వాత సో జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ లెఫ్ట్ సైడ్ వన్ పార్క్, అంటే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి మంచి పార్క్ ఉంది. అండ్ మీరు ఇక్కడ సో మీరు టిఫిన్ చేసుకోవడానికి ఫోన్ చేసుకోవడానికి మంచి పార్క్స్ కూడా ఉన్నాయి. సో వెనకాల పార్క్ కూడా చిల్డ్రన్స్ పార్క్. ఇంకా చూద్దాం ఇంకా దీంతో పాటు ఇంకా ఏమేమి థింగ్స్ ఉన్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి మీకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్పీడ్ బోటు, బనానా బోటు, 3-seater బంపర్, జెట్ స్కీ, పెడల్ బోట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో మనం కొంచెం ముందుకెళ్ళి ఆ బోటింగ్ యాక్టివిటీస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది అంటే ఇది ఉండవల్లి కేవ్స్. సో విజయవాడ వన్ డే ట్రిప్లో భాగంగా మీకు ఇందాక చూపించిన ప్లేసెస్తో పాటుగా ఇది మీరు చూడొచ్చు. ఇది విజయవాడకి చాలా దగ్గరలో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దాంట్లో ఉన్న ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదే మీకు ఉండవల్లి కేవ్ అనమాట. సో ఇదేంటంటే ఒక 3 ఫ్లోర్స్లో మీరు దీన్ని అంటే చెక్కబడింది అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది దీన్ని. సో దీంట్లో ఇంకేంటంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇంకా ఏం అప్పుడు పెండింగ్లో ఉంచారనమాట, ఇంకేం బిల్డ్ చేయలేదు. సో దీంతో పాటు మీకు సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఏమి ఉంది మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నాతో పాటు మీరు కూడా రండి చూడడానికి. సో ఇదేంటంటే సెకండ్ ఫ్లోర్లో నిర్మించబడి చెక్కబడినటువంటి మన ఉండవల్లి కేవ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి వినాయకుడి విగ్రహాలు చెక్కబడ్డాయి. ఇక్కడ ఇంకా అవతారమూర్తి విగ్రహం చూపించారు. అంటే ఏంటంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక గుహని వీళ్ళు ఇట్లా అప్పుడు చెక్కి ఇట్లా తయారు చేశారనమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ఆర్టిస్టుల బ్యాగ్ చాలా చాలా బాగుంది. సో ఇది ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో చెక్కబడినటువంటి కేవ్ అనమాట. ఇప్పుడు ఎంత బాగుంది, చాలా ఎక్స్ప్లోర్ తప్పకుండా వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా మీరు చూసింది ఏంటంటే సెకండ్ ఫ్లోర్ చెక్కబడినటువంటి విగ్రహ రూపాలు. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు ఏమైతే చెక్కారో మనం మీకు చూపిస్తాం కదా. సో రకరకాల విగ్రహ రూపాలు. సో ఇక్కడ ఏంటంటే పూర్తిగా చెక్కబడినటువంటి విగ్రహ రూపాలు ఉన్నాయి. సో కింద అసలు ఏం చెక్కలేదు. ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం పార్షియల్గా చెక్కబడింది, ఇక్కడ మొత్తం పూర్తిగా చెక్కబడినటువంటి విగ్రహ రూపాలు మీకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా వెనకాల. సో ఉండవల్లి క్లేవ్స్తో మన విజయవాడ వన్ డే ట్రిప్ పూర్తయిపోయింది. సో మీరు కనుక ఒక వన్ డేలో విజయవాడ మీరు చూడాలనుకుంటే సో అమ్మవారి దర్శనం, ప్రకాశం బ్యారేజు, భవానీ ఐలాండ్స్ అండ్ ఉండవల్లి కేవ్స్, సో ద బెస్ట్ ఆప్షన్స్. సో మీరు కూడా ఒక వన్ డేలో ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయాలనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అండ్ టు ఎక్స్ప్లోర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సో ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను విజయవాడకి వచ్చి ఇక్కడ ప్లేసెస్ చూడాలి, మరీ ముఖ్యంగా అమ్మవారి టెంపుల్ దర్శించుకోవాలని చెప్పేసి. సో టుడే సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మీరు కూడా వచ్చి ఇక్కడ ఉన్న ఈ ప్లేసెస్ని చూసి సో మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ దీస్ ప్లేసెస్ అండ్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.